మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వినతులు అన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వినతులన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అయితే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన కానీ ప్రజల సంస్థల మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అయితే ప్రజా దర్బార్ పేరుతోగా ఇటు కొంతమంది నాయకులు కానీ ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రజా దర్బార్ పేరుతో వాళ్ళ నుండి ఏదైతే వినతి పత్రాల రూపంలో అయితే అర్జీలు కానీ స్వీకరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీఆర్ భవన్ చేరుకుని ఆయన అక్కడ కార్యకర్తలు కానీ రాష్ట్ర నలుమూలలు వచ్చిన కొంతమంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు కూడా స్వీకరించారు. మరి కొంతమంది అయితే వారికి సంబంధించిన అనారోగ్య సమస్యల గురించి కూడా తెలియజేశారు. అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే చంద్రబాబు నాయుడు నేరుగా అయితే వాళ్ళ ఒక సంస్థల గురించి అటు రాష్ట్ర గత వైసీపీ ప్రభుత్వంలో అయితే కొంతమంది ఏదైతే కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులకు సంబంధించి కూడా ఆయన తెలుసుకుని అటు పరిష్కరించే విధంగా అయితే ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అయితే ఆయన అయితే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే అటు మరోవైపు కూడా ఇటు అంతేకాకుండా ప్రజలతో మమేకం అవుతున్నాయి కాకుండా ప్రజలు కార్యకర్తలు కానీ ప్రజల్లో ఏదైతే ప్రజలకి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజలు కొంతమంది ఇబ్బందులు పెట్టినా అటు కేసులకు సంబంధించి ఏవైతే కదా కార్యకర్తలపై కేసులు పెట్టడం దాడులు ఇలాంటి చేసిందో వీటి మీద ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఫోకస్ గా పెట్టారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు ఒక సంక్షేమం కానీ వాళ్ళకి సంబంధించి ఏదైతే అనారోగ్య సంస్థలనే వారికి కొంత ఆర్థిక సాయం చేసేట్టుగా కూడా ఇప్పటికే ప్రయత్నిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆయన అయితే గత ఇలా కాకుండా ప్రతి శనివారం కూడా ప్రతి ఒక్క ముఖ్య నేతలు కానీ కొంతమంది మంత్రులు కానీ అటు ఎన్టీఆర్ భవన్ లో ఉండి అటు వచ్చే కార్యకర్తలు రాష్ట్ర నమోదు వచ్చే కార్యకర్తలు ఎవరన్నా కార్యకర్తలకు అందుబాటులో ఉంటే కానీ ఉండడానికి కూడా ఇప్పుడు కొంతమందికి అయితే డ్యూటీల పరంగా కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. శివకుమార్, అలాగే ప్రజలు ఒక్కొక్కరు తమ వినతులను సీఎం చంద్రబాబుకు వినతి రూపంలో ఇస్తున్నారు. ప్రజల నుంచి మరి ఎటువంటి స్పందన వస్తుంది? ఇది అధికారం ఉన్నప్పుడే కానీ చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు ఎప్పుడు కూడా మౌనంగా అవుతూ ఉండేవాళ్ళు. అదే నేపథ్యంలో నిన్న ప్రజా దర్బార్ పేరుతో ఆయన సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి గతంలో ప్రజా దర్బార్లు ఇప్పుడు ముందుకెళ్తే ప్రజల సంస్థ ఏదైతే అనారోగ్యం ఏదైతే ఉందో వాటి గురించి కానీ వాళ్ళు పడిన కష్టాలు ప్రస్తుతానికి ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉన్నాయి పరిస్థితులు ప్రతి ఒక్క దాని గురించి కూడా కొంతమంది ప్రజలు వచ్చిన వాళ్ళు రాష్ట్ర మనమోహన్ ఎవరైతే వచ్చారో వాళ్ళైతే కొంతమంది చంద్రబాబు నాయుడుకి పూర్తిగా వివరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం ఆయన పూర్తిగా ఫోకస్ పెడతాను. వాటికి సంబంధించిన ఏదైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తాను కూడా కొంతమందికి అయితే ఆయన చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.
మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా దర్బార్లో లోకేష్ నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. విద్యుత్ బిల్లుల కారణంగా ఇతరత్ర కారణాలతో గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డు, పెన్షన్ పునరుద్ధరించాలని పలువురు లోకేష్కు తెలిపారు. ఆయా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని యువనేత భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా గుండ్లగుంట గ్రామంలో 2014-19 మధ్య అంగన్వాడీ భవనం, సిసి రోడ్డు, ప్రభుత్వ పాఠశాలకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారని, కానీ వైకాపా ప్రభుత్వంలో బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేశారని వడ్డే తిరుపాల్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు, హిందీ భాషోపాధ్యాయుల పదోన్నతులు, సర్వీసును కాపాడాలని ఉద్యోగులు వినతులు అందజేశారు. తన కుమారుడు 2 నెలల క్రిందట అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విజయనగరం జిల్లా పొగిరి గ్రామానికి చెందిన హేమలత విన్నవించారు. వీటన్నిటినీ మంత్రి స్పందిస్తూ అధైర్యపడొద్దని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలో ఆయన నివాసానికి తరలి వస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా దర్బార్లో లోకేష్ నేరుగా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి దగ్గరికి క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ ఇంటికి వినతులను కూడా స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లోకేష్ మంత్రి పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా 2వ రోజు నుంచి ప్రజా దర్బారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా వారి వినతులు ఇచ్చేందుకు కూడా ఆయన ఉండవల్లి నివాసంలో ఆయన ప్రజా దర్బార్ లో కూడా నేరుగా లోకేష్ ద్వారా కూడా సమస్యల పరిష్కార మార్గంగా కూడా ప్రజలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా అనేక అంశాలు లోకేష్ దృష్టికి తీసుకొస్తున్నారు. ఏదైతే పెన్షన్స్ వ్యవహారం కానీ, అదేవిధంగా భూ కబ్జాలు జరిగినటువంటి అనేక 2019లో భూ కబ్జాలు జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వినతులు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ రాలేదు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి అర్జీలు కూడా ఆయన దృష్టికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సివిల్ సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మంత్రి నారా లోకేష్ ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదైతే మరి ప్రజా దర్బారులో వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులను వాళ్ళతో అర్జీలు తీసుకోవటమే కాకుండా కూడా ఓపిక్ గా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలను కూడా వింటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం
చేయనటువంటి విధంగా కూడా మరి మంత్రి నారా లోకేష్ చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు చంద్రబాబు కూడా నిన్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనేక అర్జీ రూపంలో తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సమయంలోనే అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా జనవాణి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకుడిని అక్కడ పురమాయించి అక్కడ వస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి కూడా వారి నేరుగా పార్టీ ఆఫీసులో అందుకొని ఆ కార్యక్రమాలను అయితే పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ మొదటిగా మంత్రి పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచే ఉండవల్లి నివాసంలో తన నివాసంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమస్యలు ఇంటము కాకుండా సమస్యల పరిష్కారం కొరకు మరి ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తనయుడు ఒక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఐటీ అటు విద్యాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ కావాలంటే నేను చాలా కష్టమైనటువంటి పని. ఈ నేపథ్యంలో ఆయన రమేష్ నారా లోకేష్ గతం కన్నా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇటు పార్టీ గెలుపుకు ప్రచారంలో చాలా యాక్టివ్ గా లోకేష్ పనిచేశారు. మరి మంత్రి అయ్యాక కూడా లోకేష్ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు. మరి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందంటారు ప్రజల నుంచి? ఎస్ సుజాత, మీరు చెప్పినట్లుగానే గతంలో యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి రోజా గాని, అదేవిధంగా కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని ఆయన పైన చేసినటువంటి తీవ్ర విమర్శలు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ గెలిచి తీరాలి, అక్కడే ఒక నాయకుడిగా ఎదగాలనే ఒక కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళారు. ఆ ఓటమి చెందిన దగ్గర నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా ప్రజలు నమ్ముకొని ఉన్నాడు, నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్నాడు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడంలో కూడా యువగలం పేరుతో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో మంత్రి పగ్గాలు చేపట్టిన అధికారం వచ్చినా గానీ ఒక ప్రతిపక్ష నేతగానే ప్రజా సమస్యలు పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు కేవలం ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియచేస్తాం తప్ప పరిష్కార మార్గం ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు పదవితో పాటు అధికారం చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకి నేరుగా ఎంతో కొంత ఆ శాఖ ద్వారాగా మంత్రి ద్వారాగా ప్రజలకు న్యాయం చేద్దామనే ఆ కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ ఓ పక్క పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేయటంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాడు. అటు కార్యకర్తల సభ్యత్వ నమోదు కానీ, అదేవిధంగా ఆయన శాఖలకు సంబంధించినటువంటి అనేక మార్పులు తీసుకొస్తున్నాడు. అంతకుముందు నాడు నేడు ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా వాటన్నిటిపైన సమీక్ష నిర్వహించారు. విద్యా వ్యవస్థలో ఇప్పటి వరకు అమ్మఒడి పథకం కింద గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా మరి తల్లికి వందనం పేరుతో కూడా ఒక్కొక్క ఇంటికి 2 ఉన్నా లేక 3 పిల్లలు ఉన్నా కూడా నేరుగా కూడా వారికి కాలేజీ అకౌంట్ లో వేసే విధంగా. ఎందుకంటే గతంలో సుజాత ఏదైతే మరి ఈ అమ్మబడి పథకంకు సంబంధించి కూడా గతంలో చాలా దుర్వినియోగం అయింది. ఎందుకంటే ఒక 2 పిల్లలు ఒక పిల్లగాడికి గత ప్రభుత్వంలో 15,000 రూపాయలు అమ్మఒడి పథకం వచ్చినప్పటికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు కూడా నేరుగా తల్లిదండ్రుల అకౌంట్ లో పడటం వలన కూడా మరి పూర్తిగా కూడా వాళ్ళ సొంతానికి వాడుకొని పిల్లలను కూడా బడికి పంపించకుండా వారి చదువు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకున్నాడు. అధికారుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. అమ్మఒడి పథకం ద్వారా గతంలో జరిగినటువంటి వైఫల్యాలని రిపీట్ అవ్వకుండా రానున్నటువంటి రోజులు ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారికి తల్లికి వందనం పేరుతో నేరుగా కాలేజీ అకౌంట్ కానీ స్కూల్స్ అకౌంట్ లో కనుక వేస్తే ఖచ్చితంగా విద్య అందే విధంగా కూడా చర్యలు చేపడతారు. అదే విధంగా అటు యూనిఫామ్ వ్యవహారం కానీ, అదే విధంగా ఫుడ్ పిల్లలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి కూడా చాలా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైతే మరి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక నారా లోకేష్ కే కాకుండా కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా చాలా నిఘాగా వ్యవహరించాలి, ఆ శాఖల్లో పట్టు తీసుకోవాలి. ఖచ్చితంగా రానున్నటువంటి రోజులు అధికారుల కృషితో మరి ఆ శాఖలకి వెన్న తెచ్చే విధంగా కూడా మరి మంత్రులు వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నారా లోకేష్ మంత్రుల్లో మొట్టమొదటి
ప్లేస్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్ మంత్రిగా కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ప్రజా దర్బారే కాకుండా ఆయన శాఖలో తీసుకొస్తున్నటువంటి మార్పుల విషయంలో కూడా మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. రమేష్, అలాగే ఇటు ప్రజా దర్బార్కు సంబంధించి కూటమి నాయకులు కూడా దీనిపై ఎలా స్పందిస్తున్నారంటారు? ఇటు ప్రజా దర్బార్ ద్వారా సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు? సుజాత, మీరు చెప్పినట్లుగానే మొదటిగా నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాతే ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది. ఎందుకంటే కేవలం అధికారాన్ని వచ్చినటువంటి నేపథ్యంలో, మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రజలకు సేవకుడిగానే పనిచేయాలి. ఏ ఒక్క క్రమంలో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకి నేరుగా అధికారాన్ని కట్టబెట్టే విధంగా కూడా ఆయన చర్యలు చేపట్టారు. ఆ తర్వాతే అటు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ కూడా జనవాణి కార్యక్రమాన్ని చేపట్టడం కూడా ఏదైతే లోకేష్ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన తర్వాతే కొంత నాయకుల్లో మార్పు వచ్చినటువంటి పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చేసినటువంటి అనేక ప్రసంగాలు కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు. నారా లోకేష్ మాట్లాడినటువంటి అంశాలు కేవలం మంత్రి పదవి, అటు అధికారాన్ని కేవలం ప్రజల ఉపయోగాలకే ఉపయోగిస్తాము, ఎక్కడ కూడా విపక్ష నేతల పైన కక్ష సాధింపుల చర్యలకి వెళ్లకుండా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కారం ఎక్కువ సమయం. అంటే జనరల్ గా మంత్రి అంటే కేవలం నెలకు ఒకసారి 2 సార్లే కనిపించేటువంటి అంశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నేరుగా నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి ఇంకా మరింత మెరుగైన పాలన అందించాలంటే అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నాడు. ఎక్కడా కూడా మంత్రి అనే ఒక హోదా లేకుండా కూడా ఖచ్చితంగా ఒక సేవకుల్లాగా ముందుకెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలి. 5 ఏళ్ల కాలంలో గతంలో జరిగినటువంటి వైఫల్యాలని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేసే విధంగా, అటు అభివృద్ధి చెందే విధంగా, ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆదాయ వనరులు ఎటువైపు నుంచి తీసుకురావాలి, రానున్నటువంటి రోజుల్లో ఆ శాఖలకు సంబంధించి ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు గతంలో 2014 నుంచి 2019 వరకు ఐటీ మినిస్టర్ గా చేసినటువంటి నారా లోకేష్ అనేక కంపెనీలు తీసుకొచ్చారు. అటు విజయవాడ గాని, అటు మంగళగిరికి సంబంధించినటువంటి ఏపీఐఐసి సంబంధించినటువంటి భవనాల్లో కూడా ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. గుంటూరు సాక్షిగా కూడా ఐటీ కంపెనీలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నిరుద్యోగ వ్యవస్థకి అనేక ఉపాధి చూపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీగా మంత్రి పదవి చేపట్టినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు. ఆ క్రమంలోనే ఐటీ శాఖ మీద కూడా చాలా దృష్టి సారించారు. ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిని చెప్పుకుంటున్నా కానీ ఇంతవరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ప్రాంతాలకి విద్యార్థులు మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వెళ్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మరింత ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులు తీసుకువచ్చి ఉద్యోగ వ్యవస్థని పెంపొందించే విధంగా, నిరుద్యోగ వ్యవస్థకి కొంత భరోసా ఇచ్చే విధంగా కూడా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు కాకుండా ప్రజా దర్బారు ద్వారా కూడా నిరుద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో 2014లో ఆ తర్వాత ఆయన 2016లో మంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు కూడా మరి అలాంటి కంపెనీలు మళ్ళీ తీసుకురావాలని కూడా విద్యార్థులు ఆయన్ని వినతులు అందిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క రాజధాని అంశం కూడా ఇంతవరకు డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అమరావతి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో అమరావతి 4 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగ వ్యవస్థను కూడా పూర్తిగా లక్షలాది ఉద్యోగాలు కల్పించాలి, అటు కంపెనీలు తీసుకురావాలి, పెట్టుబడిదారులు తీసుకురావడం వలన ఆంధ్రప్రదేశ్ కు మరింత నిరుద్యోగ వ్యవస్థకు ఉపయోగపడేటువంటి విధంగా చేపడుతున్నారు. అయితే ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకి ఇప్పటి వరకు చాలా ఉపయోగకరమే కాకుండా రానున్నటువంటి రోజుల్లో ఇది కంటిన్యూ చేసేటువంటి అవకాశం, ఒక మంచి ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టినప్పుడు రానున్నటువంటి రోజుల్లో మరింత ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా కూడా నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.
డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రివ్యూలు, సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను కూడా వింటున్నారు. జనసేన కార్యాలయం వద్ద జనవాణి నిర్వహిస్తూ బాధితుల సమస్యలు వింటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో జన దర్బార్కు భారీగా స్పందన వస్తోంది. ప్రజా ఫిర్యాదుల్లో అధికంగా గత ప్రభుత్వ దౌర్జన్యాలు, దోపిడీలు వెల్లువల బాధితులు తరలివస్తున్నారు. రోజంతా బాధితుల తాకిడి, ఎవరిని కదిలించినా గత 5 ఏళ్లుగా జరిగిన దాడులు, దాష్టీకాలు, వైసీపీ పాలకుల పాపాలు బయటపడుతున్నాయి. 5 ఏళ్ల పాటు నోరెత్తలేక కళ్ళెదుటే నాటి పాలకులు చేసిన అరాచకాలను పంటి బిగున ఓర్చుకున్న రాష్ట్ర ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ సాగించిన అరాచకాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదుల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రోజంతా బాధితుల సమస్యలు వింటున్నారు. ఇంకా మిగిలే ఉంటున్నాయి. క్రమ పద్ధతిలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుని వచ్చిన వారి సమస్యలను సావధానంగా వింటూ అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉన్న సమస్యలపై పార్టీ ఎమ్మెల్యేలు అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. తమ వంతుగా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. బాధితుల సమస్యలను విని తీవ్రతను బట్టి శ్రీమతి నాగమాధవి గారు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లారు. వైసీపీ ఎంపీ బినామీలతో నష్టపోయాం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు శ్రీ విజయసాయిరెడ్డి వ్యవహారాలపై విశాఖపట్నం నేరేళ్ల వలస భూ బాధితులు జనసేన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికకు తరలివచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు భీమ్లీ బీచ్ కారిడార్లో సుమారు 5,000 ఎకరాల భూములను విజయసాయిరెడ్డి తన బినామీలతో కొనిపించారని చెప్పారు. బినామీలు కొనుగోలు చేసిన భూముల ధరలు పెరిగేలా నేరేళ్ల వలస భోగాపురం మాస్టర్ ప్లాన్ 90 అడుగుల రోడ్డును కొత్తగా ప్రతిపాదించారని బాధితులు వాపోయారు. దీనివల్ల 20,000 మంది చిన్నా చితక ప్లాట్ల యజమానులం నష్టపోతున్నామని, పెద్దలు తమ భూముల ధరలు పెంచుకునేందుకు తమ ప్లాట్ల గుండా రోడ్లు వేయటం దుర్మార్గం అంటూ విశాఖకు చెందిన బాధితులు 10 మంది వచ్చి ఫిర్యాదు చేశారు. అప్పటి మున్సిపల్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు శ్రీ విజయసాయిరెడ్డికి సహకరించి కొత్త మాస్టర్ ప్లాన్ను ఆమోదం తెలిపారని, దీనిపై మళ్లీ పునఃసమీక్ష చేయాలని కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి. వైసీపీ పాలనలో పలు రకాల సమస్యలతో ఇబ్బందులు ఉన్న ప్రజలు నేరుగా తమకు సమస్య చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు కదా, మరి దీనిపై ప్రజలు ఏమంటున్నారు? రైట్ సుజాత, ఆంధ్రప్రదేశ్లోని నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ప్రధానంగా చూసుకుంటే మాత్రం జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన కూడా చూసుకున్నట్టయితే మాత్రం ప్రజలకి తన సేవలో మరింత దగ్గరగా చేరువేసేందుకు కూడా ప్రజా దర్బార్ లాగా అంటే చూసుకున్నది జనా దర్బార్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి దీంట్లో కూడా ఏదైతే జనసేన పార్టీ గెలిచినటువంటి 21 ఎమ్మెల్యేసీ అభ్యర్థులతో పాటు తన కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలో ఉన్నటువంటి తన కార్యాలయం మాత్రం జన దర్బార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి కూడా గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఏవైతే సమస్యలతో ఏర్పడుతున్నారో, అదేవిధంగా చూసుకుంటే ల్యాండ్ సమస్యలు కానివచ్చు, ఏదైతే వైసీపీ నాయకులు వేధింపులతో ఉన్నటువంటి భూ సమస్యలు కానివచ్చు, అలాంటి సమస్యలు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా గత ఈ 2 నెలల వ్యవధిలోనే కూడా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా అయితే మాత్రం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దీనికి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిట్టపురలో కానివచ్చు, ఇటు మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయం కూడా ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. వాళ్ళకి కూడా ఏదైతే సమస్యలతో వచ్చిన వారందరూ కూడా నేరుగానే పవన్ కళ్యాణ్ కలుస్తూ వాళ్ళు ప్రజా సమస్యలను తీర్చేందుకు కూడా
ఉన్నారని చెప్పవచ్చు. దీంతో ప్రత్యేకంగా చూసినట్లయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఈ స్వయం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన వినతులు స్వీకరిస్తారు. గత కొన్ని నెలల వ్యవధిలో జరిగిన ఘటన చూసుకున్నట్లయితే మాత్రం మన విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అయినటువంటి ప్రేమ పేరిట ట్రాప్ చేశారని భీమవరం నుంచి వచ్చిన శివ కుమార్తె అనే అట్లా ఎవరైతే ఫిర్యాదు చేశారో తనను కూడా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఫోన్ లోనే తన ఎవరైతే బాధ్యత ఫిర్యాదు చేసినటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐకే నేరుగా ఫోన్ చేసి వాళ్ళతో కూడా ఈ సమస్యను పరిష్కారం చూసేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా చూసుకుంటే మాత్రం వికలాంగులకి ముఖ్యంగా 30 మంది వికలాంగులను కూడా తన డిప్యూటీ సీఎం కార్యాలయంలోనే వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను కూడా పరిష్కారం కృషి చేశారని కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మాత్రం సెక్రటరీ హౌసింగ్ లో ఉన్నటువంటి 154 మంది హౌసింగ్ కీపింగ్ సిబ్బంది తన సమస్యలు పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ కోరడంతో శాసనసభలో 2 రోజులు కూడా స్పీకర్ ఎన్నికల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రాంగణంతో ఇవన్నిటి ఇలాంటి సమస్యలు ఎన్నో ఇలాంటివి కాదు ప్రతి ఒక్కరు కూడా తన ల్యాండ్ సమస్యలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తుంటూ వాళ్ళందరూ కూడా ఈ పరిష్కారం తీసుకు కూడా ఆయా సంబంధించిన శాఖల అధికారులతో కూడా మాట్లాడి ఈ సమస్యలను పూర్తిగా ప్రజలకి అందించే విధంగా సమస్యలను కూడా తీర్చే విధంగా అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గత 2 నెలల వ్యవధిలోనే ఇలాంటి ప్రజా దర్బార్ లాగా పెట్టడంతో పాటు జనా దర్బార్ హెల్ప్ డెస్క్ పెట్టి ప్రజలకు నేరుగానే హెల్ప్ ఇవి ఇట్లా ఉండటంతో పాటు ప్రజల్లో కూడా మెరుగైన సదుపాయాలతో పాటు వాళ్ళు ఏవైతే సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చూసినట్లు మాత్రం పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా రోడ్డు రవాణా శాఖలో ఉన్నటువంటి పంచాయతీ శాఖల్లో కూడా ముఖ్యంగా మంత్రి గారిగా ఉన్నారు. దీంట్లో కూడా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ప్రధానంగా ఉన్నాయి మంచినీళ్ళ సమస్యలు కానివచ్చు, రోడ్డు సమస్యలు కానివచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు ప్రత్యేకంగా వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా వీటిని సమస్యలు తీర్చేందుకైతే మాత్రం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు సుజాత. యశ్వంత్, అలాగే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు వారి సమస్యలు పవన్ కళ్యాణ్ సావధానంగా వింటూ ఆ సమస్యలను త్వరితగతిన అక్కడ సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ను వెంటనే కూడా సాల్వ్ చేస్తున్నారు. అలాగే ఇటు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అలాగే విశాఖపట్నం నేరేళ్ల వలస భూ బాధితులు కూడా జనసేన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక వద్దకు కూడా వచ్చారు. మరి వారి సమస్యలు ఎంతవరకు సాల్వ్ చేసే అవకాశం ఉందంటారు? సుజాత, చెప్పుకోవచ్చు మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ చూపించాలనేది మాత్రం అయితే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశంగా చూస్తున్నారు. గత 2 రోజులుగా చూసినట్టయితే మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రజలకు నేరుగా అందుబాటులోనే ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు వేటిపై వస్తున్నారు. మీరన్నట్లు కూడా భూ సమస్య వచ్చిన కూడా ఏదైతే ఎమ్మటే పరిష్కారం అయ్యే వాటికైతే మాత్రం స్పాట్ లోనే అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసే విధంగా చూస్తున్నారు. మరికొన్ని వాటిని కూడా అధికారులతో కూడా పర్యవేక్షణ చేయించి వాటిని ఎంత త్వరగా పూర్తి చేయాలి, చట్టపరంగా ఏ విధంగా అయితే సాల్వ్ చేసే విధంగా అయితే ఉంటాయో అన్నిటిని కూడా పూర్తి చేయాలనేది మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా హామీ ఇస్తున్నారు. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ నేరుగా ఈ సమస్యలు విని వీటన్నిటిని కూడా పూర్తి చేయాలి అనేది మాత్రం అయితే అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా అధికారులు దీనిపై కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు కూడా వీటన్నిటిని పరిష్కారం తీసుకొచ్చేస్తారని చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.